చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం ధ్యానించుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ఈరోజు మన యొక్క వాక్యాంశముగా బౌండరీస్, సరిహద్దు లేదా సరిహద్దులు అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం. ఈరోజు మన వాక్యాంశం ఏంటండి? సరిహద్దు లేదా బౌండరీ లేదా బౌండరీస్, సరిహద్దులు. మరి ఎటువంటి విషయంలో, ఎలాంటి విషయాలలో మేము సరిహద్దులు కలిగి ఆ యొక్క బౌండరీస్ని కలిగి మేము జీవించాలండి? మరి ఏ ఏ సందర్భాల్లో ఆ యొక్క సరిహద్దులు మేము ఏర్పరచుకోవాలండి అనేది మనం తెలుసుకునే ముందు, వినే ముందు, మరి మనందరం కూడా హైవేస్ మీద మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఆ యొక్క హైవేస్లో మనం అబ్జర్వ్ చేయగలిగితే మనం వెళ్ళేటువంటి ఆ రోడ్ మీద కొన్ని లైన్స్ వాళ్ళు వేస్తుంటారండి. లెఫ్ట్ సైడ్ ఒక లైన్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక లైన్ ఉంటుంది, మధ్యలో కూడా లైన్ ఉంటుందన్నమాట. అంటే ఆ యొక్క లైన్స్ని క్రాస్ చేయకుండా మనం ట్రావెల్ చేయాలని ఉద్దేశంతో కొన్ని లైన్స్ని వారు అక్కడ పెడుతూ ఉంటారు. అదేవిధంగా మరి ఆ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఇక అక్కడక్కడ జీబ్రా క్రాసింగ్ మనం పెట్టినప్పుడు వాటన్నిటికీ లోబడి ఆ యొక్క ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ మనం ముందుకెళ్ళాలని మరి వాటి ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ లైన్స్ని క్రాస్ చేసి ఆ యొక్క సరిహద్దులు మీరి మనం పక్కకు వెళ్తే ఏమవుతుందండి? మరి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి మనకి ఏదైనా అపాయం జరగచ్చు, లేదా మన వల్ల అవతలి వ్యక్తికి ఏదైనా అపాయం జరగచ్చు. కాబట్టి ఆ యొక్క రూల్స్ని మనం ఫాలో అవుతూ, ఆ యొక్క బౌండరీస్ని మనం ఫాలో అవుతూ ముందుకెళ్ళాలని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన జీవితంలో కూడా మన క్షేమం కొరకు, మన మేలు కొరకు దేవుడు కొన్ని బౌండరీస్ని ఏర్పరిచాడు. ఆ యొక్క సరిహద్దుని దేవుడు ఏర్పరిచాడండి. మరి ఎవరైతే ఆయన యొక్క సరిహద్దుల యందు, ఆ యొక్క బౌండరీస్లో వారు ఉంటూ వారు జీవిస్తారో అది వారికి క్షేమము అని కూడా దేవుడు చెప్తున్నాడండి. మరి అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే, మరి ఎలాంటి హద్దు, ఎలాంటి అదుపు లేకుండా మనం వాటన్నిటిని మీరి మనం ప్రవర్తించే వ్యక్తులమైతే వాటి వల్ల మనకి మనమే మరి యొక్క కీడు కలుగు చేసుకుంటాము, అపాయం కలుగు చేసుకుంటామని కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. మరి ముందుగా మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 28 మరియు 29 వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆ యొక్క ప్రతి విషయంలోనూ మనం సరిహద్దులు కలిగి మనం జీవించగలగాలండి. ముందైతే మనం వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 28 మరియు 29. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుంటున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. చాలండి. చదువుకున్నటువంటి వాక్య భాగంలో జలములు తమ సరిహద్దులు మేరకుంటున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు. ఇక్కడ మరి దేవుడు మరి యొక్క వాటర్స్ కి ఈస్ కీపింగ్ ద బౌండరీస్, ఆ యొక్క సరిహద్దులు దేవుడు ఏర్పరుస్తున్నాడండి. ఆ యొక్క సముద్రానికి ఒక పొలిమేరను ఏర్పరుస్తున్నాను అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. మరి దేవుడు ఆయన సృష్టించినటువంటి ఈ యొక్క సమస్త సృష్టిని కూడా ఒక బౌండరీతో, ఒక సరిహద్దుతో ఆయన సృష్టించినట్లుగా ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథం 28వ అధ్యాయము మరి 8 నుండి 11 వరకు. యోబు గ్రంథం 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయము 8 నుండి 11 చదవండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా, తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా?
దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ బుద్ధివా. యోబు గ్రంథం 35వ అధ్యాయంలో చదువుకునేటువంటి ఈ వాక్యం ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఆయన ఏర్పరిచినటువంటి ఈ యొక్క సమష్ట సృష్టిలో ఆ యొక్క భూమి కావనివ్వండి, ఆకాశాలు కావనివ్వండి, ఆ యొక్క సముద్రాలకు, జలములకు, సమస్తానికి ఆయన యొక్క బౌండరీని, ఒక సరిహద్దును, ఒక పొలిమేరను దేవుడు ఏర్పరిచినట్లుగా, మరి అవి వాటి యొక్క సరిహద్దు నియమించి వాటికి అడ్డగడియలు, తలుపులను పెట్టించినట్లుగా, మరి ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని మరి ఆయనే ఆ యొక్క తరంగములకు, ఆ యొక్క పొంగునకు ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం వాక్యంలో అర్థం చేసుకోవచ్చండి. God created everything with boundaries and everything with an organization. ఈరోజు మన జీవితంలో మరి దేవుడు ఎవరి ప్రకృతికే కదా దేవుడు బౌండరీస్ పెట్టాడు, మరి మనిషికి దేవుడు బౌండరీస్ పెట్టాడా? మరి మనిషికి దేవుడు బౌండరీస్ పెట్టినట్టుగా ఇక్కడ ఈ వాక్యంలో రాయబడలేదు కదండి అనే సందేహం మనకు రావచ్చు. మరి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 కొరింథీ 6వ అధ్యాయము 1 Corinthians chapter 6 verse 12. 1 కొరింథీ 6వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే అన్నిటి యందును నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. ఏమండి, మనకి దేవుడు సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు. మరి ఆ యొక్క ఫ్రీడమ్, ఆ యొక్క ఫ్రీ విల్ అనేది మరి ప్రారంభం నుంచి కూడా మనకి దేవుడు ఇచ్చాడు. కానీ మరి ఆ స్వాతంత్రం అనేది, మరి ఆ స్వాతంత్రంతో మనం అన్ని చేయదగిన వారు కాము అని కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఇంకా మనం చదువుకున్నట్లయితే అన్నిటి యందును నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. I have the right to do everything and anything. You said, but not everything is beneficial. I have the right to do anything, but I will not be mastered by anything. మనకి ఏదైనా చేయగలిగేటువంటి స్వాతంత్రాన్ని మనకి దేవుడు ఇస్తున్నాడు. అయినప్పటికీ మనం చేసేటువంటి ఆ యొక్క క్రియల వలన దేని చేతనైనను లోపరుచుకొనబడనొల్లను. మరి మనం ఏ విషయంలోనూ కూడా వాటికి బానిసలుగా అవి మనల్ని లోపరుచుకునే విధంగా మరి చేసేటువంటి క్రియలు మన జీవితంలో ఉండకూడదు అనేది ఇక్కడ దేవుడు ఆయన వాక్యం చెప్తున్నాడు. మరి ఈరోజు మరి చదువుకున్నటువంటి ఈ వాక్యాలన్నింటిలో కూడా మరి దేవుడు ఒక సరిహద్దును, ఒక గీతను మన జీవితంలో కొన్ని విషయాల్లో ఆయన ఏర్పరుస్తున్నప్పుడు ఆ యొక్క గీతకు, ఆ యొక్క బౌండరీకి మరి యువతలు ఉంటే అది మనకి ఆశీర్వాదం, అది మనకి క్షేమం అండి. అలా కాకుండా ఆ యొక్క సరిహద్దుని చెరిపేసి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే, మన ఇష్టానుసారంగా మనం నడిచినట్లయితే దానివల్ల మన మీదకే కీడుని తెచ్చుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది వారి యొక్క సరిహద్దులను వారు చెప్పేశారు. మరి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క హద్దులను మీరి వారు ప్రవర్తించడం వల్ల మరి దేవుని కోపానికి వారు గురైనట్టుగా కూడా మనం చూడొచ్చండి. ముందుగా రాజు అయినటువంటి బెల్షస్సరు గురించి మనం ధ్యానించుకుందాం. మరి ఈ రాజు అయినటువంటి బెల్షస్సరు మరి నెబుకద్నెజరు యొక్క కుమారుడండి. ఈ రాజు అయినటువంటి బెల్షస్సరు మరి ఒకానొక రోజు తన యొక్క పరివారంతో, తన యొక్క అధిపతులతో, మరి సుమారు 1000 మంది అధిపతులతో ఒక గొప్ప విందు చేసుకుంటున్నాడు. మరి ఆ విందులో వారు ద్రాక్షరసం తాగుతున్నారు, ఆ యొక్క మద్యం వారు తాగుతున్నారండి. మరి ఆ యొక్క రాణిలు, ఆ యొక్క ఉపపత్నులు, అధిపతులు మరియు ఈ రాజు అయినటువంటి బెల్షస్సరు వీరందరూ కూడా ఆ యొక్క ద్రాక్షరసం త్రాగడానికి వారి దగ్గర ఉన్నటువంటి పాత్రలు వారికి సరిపోలేదంట. తమ తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో తెప్పించినటువంటి దేవుని మందిరములో ఉండాల్సినటువంటి ఆ యొక్క ఉపకరణాలు, ఆ యొక్క వెండి బంగారు పాత్రలను తెప్పించి అందులో తాగాలనేటువంటి నిర్ణయాన్ని ఈ బెల్షస్సరు తీసుకున్నాడండి. మరి దేవుని మందిరంలో, ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవాలయంలో, దేవుని ఆవరణలో వాడేటువంటి ఆ యొక్క బంగారు వెండి పాత్రను తీసుకొచ్చి అందులో మద్యం తాగడానికి తమ యొక్క రాణులు, తమ యొక్క ఉపపత్నులు, తమ యొక్క అధిపతులు ఆ యొక్క ద్రాక్షరసం తాగడానికి ఆయన తెప్పించి మరి ఆ యొక్క బంగారంతోనూ, కర్రతోనూ,
ఇనుముతో చేయబడినటువంటి ఆ యొక్క దేవతల విగ్రహాలకు వారు స్తుతిస్తూ మరి ఆ యొక్క ఉపకరణాల్లో వారి మద్యం వేసుకుని ఆ యొక్క ద్రాక్షరసం వేసుకుని వారు త్రాగుతున్నారండి. మరి ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తున్నారో, ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి ఉపకరణాల్లో మీరు ద్రాక్షరసం పోసుకుని త్రాగుతున్నారో, మరి ఆ క్షణమందే ఒక మానవ హస్తము వంటి వ్రేళ్లు వారికి కనిపించినట్లుగా, ఆ యొక్క మానవ హస్తపు వ్రేళ్లు ఆ యొక్క గోడ పోత మీద ఒక రాత రాస్తున్నట్లుగా వారికి కనిపించింది. మరి ఎప్పుడైతే రాజు అయినటువంటి ఈ బెల్షస్సరు ఆ రాతను చూస్తున్నాడో, మరి తన ముఖము వికారమైపోయింది. తన యొక్క గుండె జారిపోయేంత పని అయిపోయింది. తన యొక్క మోకాళ్ళు గడగడ వణుకుచూ కదిలిపోయింది అని చెప్పి వాక్యం రాయబడింది. మనం ముందుగా ఒక వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలను చదువుకున్నట్లయితే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. రాజు అయినటువంటి బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందితో గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులలో తన రాజులలో తన ఉపపత్తులలో వాటిలో ద్రాక్షరసము పోసి తాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, మరి దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి ఆ యొక్క వెండి బంగారు పాత్రలను తెప్పించి అందులో వారు ద్రాక్షరసం తాగాలని వారు ఆజ్ఞించినట్లుగా, మరి ఎప్పుడైతే ఈ మానవ హస్తపు బ్రెయిన్తో ఆ యొక్క గోడ పూత మీద ఆ యొక్క రాత ఎప్పుడైతే చూసినటువంటి మరి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అదే అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ ఒత్తుకొనుచుండెను. మరి ఇక రాజైన బెల్షస్సరు మోకాళ్ళు గడగడలాడినాయి అండి ఎప్పుడైతే ఆ రాతను చూశాడు. మరి వెంటనే తన రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క బబులోను విద్యావంతుల్ని, ఆ యొక్క జ్యోతిష్యుల్ని, ఆ యొక్క ఇంకా రకరకాల వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరినీ అడుగుతున్నాడు, అయ్యా ఈ రాత ఇక్కడ రాయబడింది, ఈ రాత యొక్క అర్థం ఏంటి, అసలు అక్కడ ఏం రాస్తుందో మరి చెప్పండి అన్నప్పుడు ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారండి. మరి ఎవరు కూడా మా వల్ల కాదు, మేము చెప్పలేమన్నప్పుడు మరి దానియేలు పిలిపించి మరి దానియేలు ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవాలని వారు ప్రయత్నం చేసినప్పుడు మరి దానియేలు వచ్చి మరి వాటి యొక్క భావాన్ని తెలిపినట్టుగా కూడా మనం చూడొచ్చు. అక్కడ ఏం రాయబడిందంటే, అదే 5వ అధ్యాయంలో మరి 24 మనం చదువుకున్నట్లయితే, కావున ఆయన నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసిన శాసనం ఏదనగా బెనే టెకేల్ ఉఫార్సీ. ఈ వాక్య భావం ఏదనగా వినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. ఇక్కడ దానియేలు స్పష్టంగా అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క మాట యొక్క అర్థాన్ని చెప్పాడండి. బెనే టెకేల్ ఉపార్సీ అనేటువంటి మాట యొక్క అర్థాన్ని ఆయన చెప్పాడు. మరి ఇదిగో నిన్ను త్రాసులో వేసినప్పుడు నువ్వు తేలిపోయావు, మరి నీ యొక్క రాజ్యం ముక్కలై మరి ఇతరుల జట్టులోకి వెళ్ళిపోతుంది అనేటువంటి మాటను మరి తెలుసుకున్నాడు. మరి అదే రాత్రి మరి ఆ రాజు అయినటువంటి బెల్షస్సరు మరి చనిపోయినట్టుగా మరి హతమైనట్టుగా కూడా అదే అధ్యాయం 30వ వచనంలో రాయబడినట్టు మనం చూస్తామండి. ఆ రాత్రి అందే కల్దీల రాజైన బెల్షస్సరు హతుడాయెను. చూసారండి, మరి ఆ రోజు అతను తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం, ఆ యొక్క ఆజ్ఞ మరి తన యొక్క మరణానికి కారణమైందండి. ఆ యొక్క రాజ్యం ముక్కలైపోవడానికి కూడా అది
అది కారణమైంది. మరి దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి ఉపకరణాలు అనేటువంటి ఆ యొక్క భయభక్తులు, ఆ యొక్క గౌరవము, మరి దేవుని పట్ల ఆ యొక్క విధేయత లేనటువంటి యొక్క పరిశిస్తారు మరి తన మీదకి, తన రాజ్యం మీదకి మరి దేవుని కోపాన్ని తెచ్చుకున్నాడు. మరి అతడు మరి లేకుండా అయిపోయాడు. రాజ్యం కూడా మరి పాడైపోయినట్లుగా, ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈరోజు మన జీవితంలో మరి మనము ఏ విధంగా మనం జీవిస్తున్నాం? మనం దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను అనుసరించి, దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క హద్దులను, ఆ యొక్క బౌండరీస్ కలిగి మనం జీవించగలుగుతున్నామా? లేదా నేను ఎలా జీవించినా పర్లేదు, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను, దేవుని ఆజ్ఞతో నాకు పని లేదు, దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క సరిహద్దులను నేను ఎంత మాత్రం లెక్క చేయను అని మనం ఎవరైనా అనుకున్నట్లయితే మరి దేవుని కోపానికి, ఆయన ఉగ్రతకు వారు పాత్రులుగా ఉంటారు. మరి మనం దేవుణ్ణి కాదని, దేవుణ్ణి ఎదిరించి మనం ఏమి కూడా చేయలేమని. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి మరొక విషయాన్ని కూడా, మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే రాజు అయినటువంటి హేరోదు. ఏమంటే ఈ రాజు అయినటువంటి హేరోదు కూడా మరి తను చేయకూడనటువంటి ఒక పనిని, మరి మీరకూడనటువంటి ఒక హద్దును అతను మీరినట్టుగా మనం చూస్తాం. నియమింపబడినటువంటి ఒక రోజున అతడు రాజవస్త్రాలు ధరించుకుని ఒక ప్రసంగం ఆయన చేస్తున్నాడు. ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు కింద ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు, ఆ యొక్క జనులందరూ కూడా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు అని చెప్పి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక మాటలు పలుకుతున్నారండి. ఎప్పుడైతే ఈ రాజు అయినటువంటి హేరోదు ఈ మాటలు విన్నాడో, ఏమండి అతను వాళ్ళు చెప్పినంత మాత్రాన అది దైవస్వరం అయిపోతుందా? అతను చెప్పినంత మాత్రాన ఇతను దైవం అయిపోతాడా? ఎప్పుడైతే ఆ యొక్క మాటలు ఆయన విన్నాడో, అతడు దేవుణ్ణి మహిమపరచకుండా తను తానే మహిమపరుచుకుంటూ, దేవుడికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క స్థానం ఇవ్వకుండా ఆ స్థానం కూడా నాదే అన్నట్టుగా ఎప్పుడైతే అతను ఆలోచన చేశాడో, ఎప్పుడైతే అతను ప్రవర్తించాడో, మరి వెంటనే దేవుని కోపం రగులుకున్నట్లుగా, ఒక దేవదూత ఆయన్ని మొత్తినట్లుగా, మరి తక్షణమే ఆయన పురుగులు పడి చనిపోయినట్లుగా వాక్యంలో రాయబడిందండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము మరి 21 నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, నియమింపబడినటువంటి దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారు. ఎవరు ఇక్కడ కొంతమంది కేకలు వేస్తున్నారు, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేస్తున్నారు. అంటే కేకలు వేస్తున్నంత మాత్రాన ఆయనది దైవస్వరం అయిపోతుందా? కేకలు వేస్తున్నంత మాత్రాన అతడు దేవునితో సమానం అయిపోతాడా? మరి ఇంకా మనం చదువుకున్నట్లయితే, అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెలు కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఆ రోజు మరి అతడు ప్రవర్తించినటువంటి ఆ యొక్క ప్రవర్తనను బట్టి, తన యొక్క తలపులను బట్టి, తన యొక్క ఆలోచనలు బట్టి, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ మహిమను, ఆ స్థానాన్ని ఇవ్వకపోవడాన్ని బట్టి అతడు ఆ రోజు చనిపోయాడు. ఈరోజు మన జీవితంలో మనకి దేవుడు కొన్ని ఆ యొక్క టాలెంట్స్ ఇవ్వచ్చు, ఆ యొక్క తలాంతులు ఇచ్చి ఉండొచ్చు, ఒక మంచి ఉద్యోగంలో మనల్ని దేవుడు పెట్టుండొచ్చు, ఒక మంచి వ్యాపారం మనకి ఇచ్చిండొచ్చు, ఆ మంచి ఆ యొక్క రిచెస్, ఆ యొక్క ఆ చక్కనటువంటి ఆ యొక్క సెటిల్డ్ పొజిషన్ మనకి దేవుడు ఇచ్చిండొచ్చు. మరి వాటన్నిటిని బట్టి మనలో గర్వము, అహంకారము మరి ఎంత మాత్రం కూడా ఉండకూడదండి. మరి నేనే గొప్ప, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనేటువంటి అహంకారాన్ని, అనేటువంటి గర్వాన్ని మనం కనుక కలిగి ఉంటే కనుక మరి నాశనానికి ముందు గర్వం నడుస్తుందని కూడా దేవుడు ఆయన వాక్యంలో రాయించాడు. మనం ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ మనల్ని మనం తగ్గించుకుని మనం ప్రవర్తించగలగాలి. మనం ఏ స్థానంలో ఉన్నప్పటికీ, ఎంత ఉన్నత స్థితిలో మనం దేవుడు పెట్టినప్పటికీ మరి ప్రతి విషయంలోనూ మన యొక్క హద్దును మనం తెలుసుకుని, ఆ యొక్క హద్దులు మనం మీరకుండా మనల్ని మనం దేవునికి విధేయులుగా, ఆయన వాక్యానికి విధేయులుగా మనం జీవించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి మన జీవితంలో మనకి దేవుడు చెబుతున్నటువంటి ఆ యొక్క ప్రతి మాటను కేవలము మన చెవులతో మనం విని వదిలేసే వాళ్ళగా కాకుండా, వాటిని హృదయాల్లో మనం భద్రపరుచుకుంటూ దేవునికి లోబడి, ఆయన వాక్యానికి లోబడి మనం జీవించగలగాలి. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి యవనస్తులు చాలా దారుణంగా వారు ప్రవర్తిస్తున్నారు. కొంతమంది మరి వారు ఎక్కడ ఉంటున్నారు, వారి యొక్క పరిధి ఏంటి అనేది వారు మీరి వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు.
మరి యవనస్తుల గురించి కూడా దేవుడు ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే 1 Thessalonians chapter 4 verse 12 ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మీ యవ్వనమును బట్టి ఎవ్వరును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మరి యవ్వనస్తుల గురించి ప్రత్యేకంగా మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. యవ్వనుడా, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ మాట ఎందే కానీ, నీ ప్రవర్తన ఎందే కానీ, మరి ప్రేమలోను ఆ యొక్క విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా నువ్వు జీవించు. మరి ఎవరినో చూసి, మరి ఎవరినో ఆ వేరే వ్యక్తులను చూసి వారి ద్వారా నువ్వు కూడా నేను నా ఇష్టానుసారంగా ఉంటాను, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను అనేటువంటి ప్రవర్తన కాకుండా మరి విశ్వాసులకు మాదిరిగా జీవించాలని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఏమంటే మరి ఎవరైనప్పటికీ కూడా ఒక బౌండరీ మనకు పెట్టినప్పుడు అది కష్టంగా అనిపిస్తుంది. మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నటువంటి ఆ యొక్క బౌండరీస్, ఆ యొక్క సరిహద్దుల్ని మరి దేవుడు ఏర్పరిచిన అవి ఫాలో అవడం కొంతమందికి ఇబ్బందిగా, కొంతమందికి కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ ఎవరైతే అవి కష్టమైనప్పటికీ అందులో వారు నమ్మకంగా ఉండగలుగుతారో వారు మంచి ఫలాలు వారు పొందుకుంటారని కూడా దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా రాయించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి ప్రస్తుతమందు సమస్త శిక్షయు. ఇక్కడ దేవుడు మనకి ఒక డిసిప్లిన్ నేర్పాలని, ఒక క్రమశిక్షణ మనకి ఇవ్వాలని ఆ యొక్క ఆజ్ఞల్ని, ఆ యొక్క బౌండరీస్ మనకి ఇస్తాడండి. ఆ యొక్క డిసిప్లిన్ లో అవి ఒక్కోసారి మనకి దుఃఖకరంగా అనిపించవచ్చు, అవి ఒక్కోసారి మనకి సంతోషకరంగా అనిపించకపోవచ్చు. అవి దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినప్పటికీ ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైనటువంటి ఫలమును ఇస్తుంది. అది దుఃఖంగా అనిపించినప్పటికీ, సంతోషంగా అనిపించకపోయినప్పటికీ, ఎప్పుడైతే అందులో మనం అభ్యాసం పొందుతామో, when we exercise in the God's discipline, we will get ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫలాలను, సమాధానకరమైనటువంటి ఫలాలను మన జీవితంలో పొందుకోగలుగుతాం. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకి ఏర్పరుస్తున్నటువంటి ఆ యొక్క సరిహద్దులను మనం మీరకుండా, మనం కట్టుదాటి ప్రవర్తించకుండా, దేవుడు మనకిస్తున్నటువంటి ఆ యొక్క వాక్యం అనేటువంటి ఆ యొక్క హద్దులో, ఆ యొక్క ఆజ్ఞ అనేటువంటి ఆ యొక్క బౌండరీలో మనం నమ్మకంగా జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.